అందరికీ నా నమస్కారాలండి. ద సర్మన్ ఎట్ బెనారస్ దీనికి సంబంధించి ఈ పాఠ్యాంశం ఉన్నటువంటి గ్రామర్ అనేది చూడబోతున్నాం. యూనిట్ 8 అండి. పేజ్ నెంబర్ 114లో గనక మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి చూడండి థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ అనేది ఉంది. అంటే ఇది గ్రామర్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ద టెస్ట్ ఈజ్ రిటెన్ ఇన్ అన్ ఓల్డ్ ఫ్యాషన్ స్టైల్. ఇక్కడ ఉన్నది ఓల్డ్ ఫ్యాషన్ స్టైల్లో ఉంది. బట్ ఇట్ రిపోర్ట్స్ అన్ ఇన్సిడెంట్ మోర్ దాన్ 2 millennia ఓల్డ్. దరిదాపులుగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం సంగతి. క్షమించాలి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం ఆ సమయానివి. కాబట్టి దరిదాపులుగా ఈ చెప్పడం ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి వాడే లాంగ్వేజ్ అనేది. లుక్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఇన్ ద టెక్స్ట్ అండ్ ట్రై టు రీఫ్రేజ్ దెమ్ ఇన్ మోర్ కరెంట్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ హౌ యూ అండర్స్టాండ్ దెమ్. ఇక ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా పాత తరం నాటివంటి ఏదైతే ఇవి ఉన్నాయో ఇవి పాత తరం ఇంగ్లీష్వి టోటల్గా. వీటిని ఏం చెప్తున్నారంటే న్యూ ఇంగ్లీష్లోకి ఈ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ ట్రై టు రీఫ్రేజ్ దెమ్ అంటున్నారు. అది మనం చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడా ఓల్డ్ ఇంగ్లీష్. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో గివ్ ది మెడిసిన్ ఫర్ దై చైల్డ్, ప్రే టెల్ మీ, కిస్సా రిప్లై టు బుద్ధా, దేర్ వాజ్ నో హౌస్ బట్ సమ్ వన్ హ్యాడ్ డైడ్ ఇన్ ఇట్, కిన్స్మెన్, మార్క్. ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఇప్పుడు వీటికి సంబంధించిన న్యూ ఇంగ్లీష్లో వీటిని ఎలా రాస్తున్నారనేది మనం ఇప్పుడు చూద్దాం. గివ్ ది మెడిసిన్ ఫర్ దై చైల్డ్. తి అంటే యు, గివ్ యు అనమాట. తి అంటే యు. ఫర్ దై చైల్డ్, తై వచ్చేసి యువర్ చైల్డ్. ఆ విధంగా మనం రాయడం అయితే జరుగుతుంది. గివ్ యు మెడిసిన్ ఫర్ దై, ఐ అంటే యువర్. తి అంటే యుగా రాసాం, తై అంటే యువర్గా రాసాం. అదిగోండి, తైకి ఇది యువర్, తీకి యు. ప్రే టెల్ మీ, ప్రే అంటే ప్రార్థిస్తున్నాను. అది పోయి అంతకుముందు ఏంటంటే దయచేసి ఇట్లాంటి పదాలే. నేను ప్రార్థిస్తున్నాను, కాళ్ళు మొక్కుతాను, అభాంచతులాగా ఆ విధంగా అనమాట. ఏంటంటే ప్రే అంటే ప్లీజ్, ప్రే టెల్ మీ కాస్త ప్లీజ్ టెల్ మీ. కిస్సా రిపేర్ టు బుద్ధా, రిపేర్ టు కాస్త వెంట్ టు. ఇప్పుడు కొత్త ఏదైతే న్యూ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, నూతనమైన భాష ఏదైతే ఉందో దాని ప్రకారం రిపేర్డ్ టు ఉంటే వెంట్ టు అని అర్థం అనమాట. దెర్ వాజ్ నో హౌస్ బట్ సమ్ వన్ హ్యాడ్ డైడ్ ఇన్ ఇట్. ఇక్కడ మనకు అర్థం కాదు. దెర్ వాజ్ నో హౌస్, ఏ ఇల్లు లేదు, బట్ సమ్ వన్ హ్యాడ్ డైడ్ ఇన్, కానీ ఏదో ఒకటి చనిపోయి ఉన్నారు. దీన్ని న్యూ లాంగ్వేజ్లో ఎలా వాడతామంటే దేర్ వాజ్ నాట్ ఏ సింగిల్ హౌస్ వేర్ నో వన్ హ్యాడ్ డైడ్. ఒక్కళ్ళు కూడా చనిపోని ఇల్లు అంటూ లేదు. ఈ విధంగా రాస్తాం. దేర్ వాజ్ నో హౌస్ బట్ సమ్ వన్ హ్యాడ్ డైడ్ ఇన్ ఇట్ని దేర్ వాజ్ నాట్ ఏ సింగిల్ హౌస్ వేర్ నో వన్ హ్యాడ్ డైడ్. కిన్స్మెన్ అంటే రిలేటివ్స్ అనమాట. మార్క్ అంటే లిజన్. మార్క్ అంటే మార్క్ మై వర్డ్స్ అంటే లిజన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్ అని. కిన్స్మెన్ అంటే రిలేటివ్స్, రిపేర్డ్ అంటే వెంట్ టు అని, ప్రే అంటే టెల్ మీ అని, ప్రే టెల్ మీ అంటే ప్లీజ్ టెల్ మీ అని. గివ్ ది మెడిసిన్ ఫర్ దై చైల్డ్ అంటే గివ్ యూ మెడిసిన్ ఫర్ యువర్ చైల్డ్. తి అంటే యూ, తై అంటే యువర్. తర్వాత మనం చూసుకున్నట్లయితే రెండవది యూ నో దట్ వీ కెన్ కంబైన్ సెంటెన్సెస్ యూజింగ్ వర్డ్స్ లైక్ అండ్, ఆర్, బట్, ఎట్ అండ్ దెన్. చూడండి, మనం జనరల్గా ఏదైనా రెండు సెంటెన్స్లను కలపాలి అంటే ఎండ్తోనో, ఆర్తోనో, బట్తోనో, ఎట్తోనో కలపడం అనేది జరుగుతుంది. దెన్తోనో ఈ విధంగా కలుపుతాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇలాంటి కంజంక్షన్స్ అనేవి వాడకుండా, ఎన్, ఆర్, బట్, ఎట్, దెన్ లాంటివి వాడకుండా మనం ఏం చేస్తామంటే సెమికోలాన్ పెట్టి కానీ డాష్ పెట్టి కానీ లాగిస్తాం కొన్ని క్లాజులని. అంటే జనరల్గా క్లాజులు అనేవి మనం కాంపౌండ్ సెంటెన్సెస్ ఫామ్ చేయాలంటే అండ్, ఆర్, బట్, ఎట్ ఈ వాడతాం. ఫ్యాన్ బాయ్స్ అంటారు, వాటిని వాడతాం కాంపౌండ్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి. అవి వాడకుండానే సెమికోలాన్ కానివ్వండి, డాష్ కానీ వాడేసి రెండు క్లాజులని కంబైన్ చేస్తాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. She has no interest in music.
ఐ డౌట్ షీ విల్ బికమ్ సింగర్ లైక్ హర్ మదర్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెమికోలాన్ వాడారు, అక్కడ యాక్చువల్గా ఎండ్ అని వాడాలి, కానీ సెమికోలాన్ వాడేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెకండ్ క్లాస్ ఇయర్ గివ్స్ ద స్పీకర్స్ ఒపీనియన్ ఆన్ ఫస్ట్ క్లాస్. ఇక్కడ ఏదైతే ఫస్ట్ క్లాస్ ఉందో జాగ్రత్తగా గమనించినట్లయితే షీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ ఏదైతే ఉందో, సెకండ్ క్లాస్ అనేది గివ్స్ ద స్పీకర్స్ ఒపీనియన్ ఆన్ ద ఫస్ట్ క్లాస్. ఈ రెండోది సెకండ్ ఐ డౌట్ షీ విల్ బికమ్ ఏ సింగర్ లైక్ హర్ మదర్ అనేది దీన్ని బేస్ చేసుకుని మొదటి క్లాస్ని మీద ఒపీనియన్ అనమాట. సెకండ్ క్లాస్ షీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. ఐ డౌట్ అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒపీనియన్ చెప్తున్నాడు, సింపుల్గా ఒపీనియన్ చెప్పేస్తున్నాడు. ఏమని? షీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. ఐ డౌట్ షీ విల్ బికమ్ ఏ సింగర్ లైక్ హర్ మదర్. అంటే అసలు ఆ అమ్మాయికి మ్యూజిక్ మీదే ఇంట్రెస్ట్ లేదు, నాకు సందేహమే వాళ్ళ అమ్మలాగే అవ్వలేదు, ఆమె సింగర్ అవ్వలేదు వాళ్ళ అమ్మలాగే అమ్మాయి. అంటే ఒక క్లాస్ ఒక ఒపీనియన్, షీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్, ఆమెకి లేదు, దాని మీద ఒపీనియన్ అనమాట ఇది. కాబట్టి వీటిని అలాంటి వాటిని సెమికోలాన్ పెట్టేసి రాయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ పాఠ్యాంశం ఆధారంగా ఇవ్వబడినటువంటి ఒక టోటల్గా చూడండి ఒక పారాగ్రాఫ్ లాగా ఉంది. హియర్ ఈజ్ అ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ దట్ యూజెస్ సెమికోలాన్స్ టు కంబైన్ క్లాజెస్. టోటల్గా మనం చూసినట్లయితే ఇక్కడ కంజంక్షన్స్ వాడాల, జనరల్గా ఎండ్ బట్ ఎట్ ఇట్లాంటివి వాడుకుంటాం, కంజంక్షన్స్ వాడతాం. అలా వాడకుండా ఇక్కడ ఏం చేశారంటే కంప్లీట్గా సెమికోలాన్స్ వాడారు. ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఆ విధంగా అయితే వాడడం అయితే జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బ్రేకప్ ద సెంటెన్స్ ఇంటూ 3 సింపుల్ సెంటెన్సెస్, మామూలు సెంటెన్సెస్గా మార్చేయండి. కెన్ యూ దెన్ సే విచ్ హ్యాస్ బెటర్ రిథమ్ వెన్ యూ రీడ్ ఇట్, ద సింగిల్ సెంటెన్స్ యూజింగ్ సెమికోలాన్స్ ఆర్ 3 సింపుల్ సెంటెన్సెస్. ఇక్కడ ఏమంటాడంటే మీరు ఈ 3 సెంటెన్స్లు ఉన్నాయండి, ఇక్కడ చదవండి అంటున్నాడు. చదివి మీకు విడివిడిగా ఉంటే బాగుందా, కలిపి ఈ విధంగా ఉంటే బాగుందా అనేది చెప్పమంటున్నారు. ఫర్ దేర్ ఈజ్ నాట్ ఎనీ మీన్స్ బై విచ్ దోస్ హూ హ్యావ్ బీన్ బోర్న్ కెన్ అవాయిడ్ డయింగ్. ఆఫ్టర్ రీచింగ్ ఓల్డ్ ఏజ్ దేర్ ఈజ్ డెత్. ఆఫ్ సచ్ అ నేచర్ ఆర్ లివింగ్ బీయింగ్స్. ఇప్పుడు ఈ చదివాం కదా, ఈ సెమికోలాన్స్ లేకుండా 1 by 1గా పెట్టామనుకోండి, అవి ఎట్లా చదువుతామో చూద్దాం. చూడండి, ఈ విధంగా ఉంటుంది. దేర్ ఈజ్ నాట్ ఎనీ మీన్స్ బై విచ్ దోస్ హూ హ్యావ్ బీన్ బోర్న్ కెన్ అవాయిడ్ డయింగ్, ఫుల్ స్టాప్. అక్కడితో అది కట్. ఆఫ్టర్ రీచింగ్ ఓల్డ్ ఏజ్ దేర్ ఈజ్ డెత్, అక్కడితో కట్. ఆఫ్ సచ్ ఎ నేచర్ ఆర్ లివింగ్ బీయింగ్స్. ఈ విధంగా సెమికోలాన్తో మనం వాటిని ఏమాత్రం యాడ్ చేయలేదు. ఇప్పుడు ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏం అడుగుతాడంటే మీరు అది చదివారు కదా, ఇప్పుడు విడిగా కూడా చదివారు కదా, ఏది రిథమిక్గా ఉంది, విచ్ హ్యాస్ బెటర్ రిథమ్ వెన్ యూ రీడ్ ఇట్, సింగిల్ సెంటెన్స్ యూజింగ్ సెమికోలాన్స్ ఆర్ 3 సింపుల్ సెంటెన్సెస్, ఏది బాగుంది? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఏదైతే ప్రబోధాత్మకంగా ఏదైతే ఫిలాసఫికల్గా చెప్పాలి అనుకున్నప్పుడు మనకి ఈ సెమికోలాన్తో ఉన్నాయి చూసారా, అవి చాలా చాలా బాగుంటుందని చెప్పడానికి. ఒక ఫ్లో ఉంటుంది, ఒక రిథమ్ ఉంటుంది. 3 సెంటెన్సెస్ అనేవి మనకు అర్థం చేసుకోవడానికి విడివిడిగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఇక్కడ సింపుల్గా కంక్లూజన్ ఏంటంటే ద ఒరిజినల్ సెంటెన్స్ విత్ సెమికోలాన్స్ హ్యాస్ ఎ బెటర్ రిథమ్ ఫర్ కన్వేయింగ్ కంటిన్యూస్ కాంటెంప్లేటివ్ మెసేజ్. మనకి ఏంటంటే ఈ ఏవైతే ఒరిజినల్ సెంటెన్స్ ఉందో, ఏదైతే 3 సెంటెన్స్లు కలిసి ఉన్నాయి సెమికోలాన్స్లో, అది కంటిన్యూస్గా ఉండడానికి అండ్ కాంటెంప్లేటివ్ మెసేజ్ ఇవ్వడానికి, అంటే చాలా చక్కగా ఒక రిథమాటిక్గా బాగుంటుంది, ప్రబోధాత్మకంగా ఏదైతే ఒకళ్ళు చెప్తుంటే చాలా వినసొంపుగా ఉంటుంది. దిస్ ఈజ్ బికాస్ ద 3 parts ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఇన్ దేర్ మీనింగ్స్. 3 కూడా అర్థాలు అనేవి ముడిపడిపోయి ఉన్నాయి. ముడిపడిపోయి ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కడా కూడా ఒక బ్రేక్ అనేది రాదు.
రాకపోవడం వల్ల చాలా చాలా రిథమాటిక్గా బాగా ఉంటుంది. మరి విడిగా ఉన్న 3 సింపుల్ సెంటెన్స్ వల్ల ఏంటి అంటే బెటర్ ఫర్ క్లారిటీ, ఎంఫసిస్ ఆన్ ఈచ్ ఇండివిడ్యువల్ పాయింట్. విడిగా మనం పెట్టామనుకోండి, రిథమాటిక్గా కలిసి ఉంటేనే, సెమీకోలాన్స్తో ఏదైతే కలిసి ఉంటేనే అది బాగుంటుంది. అలా కాకుండా మామూలు సింపుల్ సెంటెన్సెస్ కనుక విడివిడిగా ఉంటాయి, మనం చూసాం కదా విడివిడిగా, అలా కనుక ఉంటే ఒక క్లారిటీ లాగా అండ్ ఇండివిడ్యువల్ పాయింట్స్ మనం ఈజీగా గ్రాస్ప్ చేసుకోవడానికి బాగుంటాయి. ఫర్ ఏ ఫిలాసఫికల్ ఆర్ రిఫ్లెక్టివ్ టోన్ ద సింగిల్ సెంటెన్స్ విత్ సెమీకోలాన్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. అది ఫిలాసఫికల్గా ఒక గురూజీ కూర్చొని చెప్తున్నాడు అనుకోండి, చాలా చాలా బాగుంటుంది ఆ మొత్తం సెంటెన్స్, ఒక బ్రేక్ లేకుండా సింగిల్ సెంటెన్స్ అయితే. ఫర్ క్లియర్ అండ్ కన్సైజ్ కమ్యూనికేషన్ మనం అవి విన్నప్పుడు బాగుంటుంది, రిథమాటిక్గా ఉంటుంది, కానీ మనం అర్థం చేసుకోవాలన్నా, కొంచెం సంక్షిప్తంగా క్లుప్తంగా తెలుసుకోవాలన్నా 3 సింపుల్ సెంటెన్స్ ఆర్ ప్రిఫరబుల్. అదండి.